ఘనతకు సదా స్మరామి గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని ఘనతకు సదా స్మరామి మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం విశ్వ ప్రగతి రథ చక్రం గణితం భావి ఇంజనీర్లకిదే మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని ఘనతకు సదా స్మర అదిగో యూక్లియుడు రేఖ గణిత మాంత్రికుడు మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించి 4 భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే ఆ సమలాంబ చతుర్భుజిని ట్రెపీజియమని వర్ణించి సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు వీరుడు గణిత సూర్యుడు అదిగో ఆ మేధావి బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓ ఈ గణితం ఎంత అవసరమో తెలుసా? అంకెను గుణించాలన్నా, కొలతలు కొలచాలన్నా, వస్తువులు తూచాలన్నా ఓ ఈ ఛాత్రుడా దైనందిన నిత్య జీవితంలో అడుగడుగున ఉపయోగపడేదేరా గణితం. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని ఘనతకు సదా స్మరామి మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం విశ్వ ప్రగతి రథ చక్రం గణితం భావి ఇంజనీర్లకిదే మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని ఘనతకు సదా స్మరామి.